మాట్లాడండి. ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి 28వ తారీఖు నుంచి పోతున్నాం. ప్రజల దగ్గరికి పరిపాలనను తీసుకొని పోతున్నాం. మొత్తం వ్యవస్థను అంతా కూడా హైదరాబాద్ మహానగరంతో పాటు ఎక్కడెక్కడ ఏమేమి సమావేశాలు జరగాలి అనేది మేము చెప్పినాం. ప్రతిరోజు టీవీలలో రేడియోలలో ప్రభుత్వం ద్వారా ప్రకటన ఇస్తున్నాము, పత్రికల ద్వారా ఇస్తున్నాము. 28 నాడు 6 హామీలు మాత్రమే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలున్నా వాటన్నిటి మీద కూడా దరఖాస్తులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత అందరూ కూడా ఇప్పుడు ఈ 6 హామీలు, ఇప్పుడు పెన్షన్లు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎప్పుడు అంటున్నా కదా, ఎప్పుడే అంటున్నానే కోపం వస్తుంది నువ్వు. అరే కోపం వస్తుంది, 4,000 వేయడానికి ఏమైతుంది, 4,000 వేయడానికి ఏమైతుంది అంటున్నా. 4,000 ఏమైతుంది, 4,000 చెప్పినావు కదా, పెట్టుబడి ఎవరు ఇస్తారు? నువ్వు కాలం దాటిపోయినాక ఇస్తావా రైతు బంధు? కాలం దాటిపోయినాక ఇస్తావా రైతు బంధు? రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? రైతు బంధు ఇస్తే ఏమైతుంది? రైతు బంధు ఆల్రెడీ ఉన్నది కదా, ఉన్నదాన్నే కదా వేయాల్సింది. ఎందుకేస్తలేవు అంటున్నా, శ్రీనివాస్ గారు ఎందుకేస్తలేవు అంటున్నా, రైతు బంధు ఎందుకేస్తలేవు అంటున్నా. ఏడబడ్డది నాకు 5 ఎకరాలు ఉన్నది పల్లె, నాకు 5 ఎకరాలు ఉన్నది పల్లె అంటే బీఆర్ఎస్ కాపీ రమ్మని అధ్యయనం చెప్పండి. అరే ఎలా 5 ఎకరాలు ఉన్నది వాళ్ళే మరి ఎందుకు ఆపుతారు? అరే నారు అయిపోయింది, నాటేసి కాలం నెత్తి మీదకి వచ్చింది, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అంటున్నా నేను. నారు పోసిన వాళ్ళేగా. నువ్వు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినావు కదా, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా. మీకు చెడిపోయే కాలం వచ్చింది. అరే అడుగుతే చెడిపోయే కాలం అంటే ఎట్లానే? అడుగుతే చెడిపోయే కాలమా? ఇట్లా వితరణవాదం చేస్తే తప్పకుండా హంటింగ్ చేయవలసి వస్తుందని చెప్తున్నా. అగో ఇక రేవంత్ రెడ్డి మాటలకు మీ మాటలకు తేడలేదు. మీరు అందరూ ఒకటే సాలనికే చాలు. హంటింగ్ అంటే ఎవరిని చేస్తారు? ఎవరిని హంటింగ్ చేస్తారు? 10 రోజులు కాలేదు, మేము 10 రోజులు కాలేదు, 20 దినం ఇవాళ మేము ఇస్తున్నామని చెప్తే కూడా ఎప్పుడు ఇస్తావు? నిన్నైనా మేము రేపేమన్నా పోతున్నామా? ఎల్లుండే పోతున్నామా? రైతు బంధు కూడా టైం ఉంటుందా? ఇఫ్ యూ కంట్రోల్ మిస్టర్ వెంకట్ గారు, రైతు బంధు కూడా కంట్రోల్ ఉంటుందా అంటున్నా. శ్రీనివాస్ గారు, శేష్ గారు ఒక్క నిమిషం బ్రేక్ ఇద్దాం. ఒక్క నిమిషం శేష్ గారు, రైట్. ఇవాళ తెలంగాణలో ప్లీజ్ మృత్యుంజయ గారు ఒక్క సెకండ్. తెలంగాణలో అంటే రైతు బంధు అది కొనసాగుతున్న పథకం, అదేవిధంగా పెన్షన్స్ ఎగ్జిస్టింగ్ స్కీమ్. అది అంటే ఈ పెన్షన్లు గ్రామాల్లోకి రాకపోవడం ద్వారా రైతు బంధు ఇప్పుడు నారులు పోస్తున్నారు, ఇంకా వారికి రాకపోవడం ద్వారా గ్రామాల్లో ఒక చర్చ అయితే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు వస్తుందో రాదో, 5 ఎకరాలు 3 ఎకరాలు రకరకాల షరతులు అంటున్నారు, పెన్షన్లు కూడా రకరకాలు అంటున్నారు. ఒక దరఖాస్తులో ఈ దరఖాస్తు ఫారాల్లో అనేక డౌట్లు ఉన్నాయనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసాం. నిజంగా కూడా ఇవాళ రైతు బంధు కానీ పెన్షన్స్ కానీ సరే మీరు గృహలక్ష్మి తర్వాత మిగతా స్కీమ్స్ ఇస్తే ఇతురు కానీ ఎందుకు ఆ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్కు కాస్త బ్రేక్ వేసినట్టు ఏం చెప్తారు శేషి గారు? ఇప్పుడు నిబంధనలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు ఆర్థిక భారం నుండి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అది గత ప్రభుత్వాలు చేశాయి, ఇప్పటి ప్రభుత్వం. మృత్యుంజయ ఒక్క నిమిషం శేషి గారు కొద్ది కంప్లీట్ చేయను, మీరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. శేషి గారు, ఈ ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి వ్యవహారంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి విషయాన్ని కొద్దిగా అర్థమవుతుంది. దీంట్లో నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, రైతు బంధు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టు, అది గ్యారంటీ. వీళ్ళు రైతు బంధు అన్నారు, 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు. పోయిన బడ్జెట్ లో దీనికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి 15,000 ఇవ్వాలి కదా, అవే డబ్బులు వేయమని మేము అడిగిన తర్వాత మన టీవీలో చర్చ పెట్టిన తర్వాతనే అదే రోజు సాయంత్రము రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే రైతు బంధు ఇవ్వండి అనేటటువంటి విషయం మన టీవీలో మనం చర్చించాం. మధ్యాహ్నం కూడా చర్చిస్తే సాయంత్రం వరకు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఆ చేయూత అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంది కదా, చేయూత అనేటటువంటి ప్రోగ్రామ్ కి ఇప్పుడు 46 లక్షల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం, 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు రేపు జనవరి 1 నుంచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే సరిపోతుంది కదా. జనవరి 1 నుంచి ఆ 46 లక్షల మందికి మేము 4,000 రూపాయలు ఇస్తాము. కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి ఫిబ్రవరి నుండో మార్చి నుండి కన్ఫ్యూజన్ పోతుంది కదా. అట్లా కాకుండా ఇదొక ఫామ్ పెట్టి దీంట్లో 5 గ్యారంటీలను మీరు గతంలో పెన్షన్ తీసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక నోట్ పెట్టారు, బానే ఉంది. ఇంకొక 9 లక్షల మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ 46 లక్షల మందికి మీరు రేపు జనవరి 1 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అడ్డంకులు ఏంటి? దిస్ ఇస్ పాయింట్ 1.
పాయింట్ నెంబర్ 2 ఒకటి చెప్తాను. గోసుల సీనన్న ఇది చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశము. 2023-24 బడ్జెట్ లో ఇళ్ల నిర్మాణం కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. 2023-24 బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. గత 4 బడ్జెట్లలో 50,000 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం పైన. ఖర్చు పెట్టింది 10,000 కోట్లు మాత్రమే. అంటే 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది 10,000 కోట్ల రూపాయలు. అంటే రేపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను ఇట్లనే మోసం చేస్తుందా అనేటటువంటి సందేహాలు రావడంలో తప్పే ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా ఒకే ఆలోచన విధానంతో ఉన్నాయి. ఇవాళ బడ్జెట్ పైన భారం పడుతుంది, ప్రభుత్వాల పైన భారం పడుతుంది. వాటి నుంచి తప్పించుకోవటానికి అనేక రకాలైనటువంటి నిబంధనలు తీసుకొస్తున్నారు. అంటే 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఎందుకు మీరు నిబంధనలు పెట్టలేదు? అంటే గ్యారంటీలు ఇచ్చేటటువంటి స్ట్రాటజీ మీ దగ్గర ఉన్నప్పుడు, గ్యారంటీలు ఇచ్చేటటువంటి మెకానిజం మీ దగ్గర ఉన్నప్పుడు నిబంధనలు పెట్టే మెకానిజం కూడా ఉంటది కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఎలక్షన్ కోసం, ఎలక్షన్ లో పబ్బం గడుపుకొని బయటకు వెళ్ళిపోవటం, ఎలక్షన్ల తర్వాత అనేక రకాలైనటువంటి నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. మీరు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, దీంతో ప్రజల పక్షాన మాట్లాడటంలో తప్పే ఉంది మృత్యుంజయ గారు. మీరు ఒక ప్రకటన చేయండి. జనవరి 1 నుంచి 46 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు చేయూత 4,000 రూపాయలు ఇస్తాం. అడిగింది కూడా, గోసల శ్రీనివాస్ అడిగింది కూడా. రైతులు ఆరుపోసారు. శేష్ గారు మీకు నేను కంటిన్యూ ఒక్క నిమిషం, మృత్యుంజయ గారు ఒక్క సెకండ్. ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అదే చెప్పినారు. ఎందుకు ఇవాళ గ్రామాల్లో వరి నాట్లు నారుపోతున్నారు, రేపు నాట్లు అయిపోతున్నారు, ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడలేదు. వారు జెన్యున్ క్వశ్చన్ అడిగారు కదా. 7,500 ఇస్తా అన్నారు. ఇప్పుడు సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఖర్చు అవుతుంది. ఖరీఫ్ రబీ సీజన్లకు, వానాకాలం ఎండాకాలం పంటలకు వేస్తారు. ఇప్పటి వరకు 69 లక్షల మంది రైతులు తీసుకుంటున్నారు కదా. వీళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంటే నిబంధనలు పెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్స్ తీసుకోండి. అవి వచ్చిన తర్వాత ఎవరెవరైతే కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి డబ్బులు వేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు డబ్బులు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఒకవేళ ఎన్నికలు రాకపోతే ఈ డబ్బులు నవంబర్ లోనే పడిపోయాయి కదా. అవును, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరైతే 69 లక్షల మంది రైతులు రైతు బంధు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ వేస్తే సరిపోతుంది కదా. డబ్బులు తర్వాత మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అంటే ప్రభుత్వం దగ్గర ఒక క్లారిఫికేషన్ కావాలని ప్రజలు అడుగుతున్నారు. ఒక క్లారిటీ లేదు, దానిపైన సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. తప్పే ఉంది అడగటంలో. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో, మహాలక్ష్మి విషయంలో అడగట్లేదు, గృహజ్యోతి విషయంలో అడగటం లేదు, అక్కడ అడగట్లేదు. అవి కొత్త పథకాలు, వాటిపైన ఎక్సర్సైజ్ చేయాలి, వాటిపైన నిబంధనలు రూపొందించాలి, కొత్త అప్లికేషన్ కాల్ ఫర్ చేయాలి, కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలి. ఆ 2 పథకాల విషయంలో ఏమి అభ్యంతరాలు లేవు. కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి 3 పథకాల పైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ప్లీజ్. ఇప్పుడు మీరు అడిగింది మొత్తం 69 లక్షల మందికి ఏదైతే రైతు బంధు వస్తుందో అది అందరికి ఇవ్వచ్చు కదా అని అన్నారు. దయచేసి గత ప్రభుత్వం గురించి కూడా ఇప్పుడు మీరు 2 ఉదాహరణలు చెప్పిర్రు. బడ్జెట్ లో పైసలు పెట్టిర్రు, ఆ గృహ నిర్మాణం కొరకు అవి ఖర్చు పెట్టలేదు, అంతకుముందు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుందేమో అన్నటువంటి మీకు అనుమానం ఉన్నదని మీరు అన్నారు. దయచేసి కొంచెం మీరు ఒక 2 విషయాలలో అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము ఇండ్ల విషయం లోపల ఒక క్లారిటీ ఇచ్చినాం మీకు. మేము తప్పకుండా ఈ రాష్ట్రం లోపల గుడిసె లేని ఇల్లుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రతి ఇంటికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రేపు అప్లికేషన్లు మేము 28 నుంచి 6వ తారీఖు లోపల జరిగేటువంటి ప్రజాపాలన సదస్సుల లోపల అప్లికేషన్లు తీసుకుంటాం. ఎక్కడైతే దొంగ డబుల్ ఇండ్లు ఉన్నారో, 3 ఉన్నారో, అవసరం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు గ్రామ సభలలో డిసైడ్ అవుతాయి. అక్రమార్కులే అన్ని పోతాయి, సక్రమార్కులే వస్తాయి. తర్వాత ఇంకెవరికి రావాల్సిన అవసరం ఉన్నదో వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకుంటాం. 28 నుంచి 6వ తారీఖు మధ్యన ఏం జరుగుతుంది మీరు అందరూ కూడా దయచేసి ప్రజలలో ఉండండి. ఇప్పుడు అడిగినా, గోసల శ్రీనివాస్ అడిగినా, రైతు బంధు మీరు ఎందుకు ఆపారు? ఎగ్జిస్టింగ్ స్కీమ్ కదా, పెన్షన్లు ఇవ్వచ్చు కదా. నేను ఏమంటున్నారు? మీరు పెన్షన్లు ఎందుకు ఆపారు, రైతు బంధు ఎందుకు ఆపారు? నేను చెప్పేది వినండి, అందుకే మీరు వినాలి.
ఇప్పుడు పెన్షన్లు ఇంతకు ముందు ఇచ్చినటువంటి దానికంటే మేము 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పి అవును ఇస్తామని చెప్పినప్పుడు ఈ పెన్షన్లదారులకు ఎవరికన్నా మేము ఇయ్యమని అనలేదు కదా. ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ అప్లికేషన్లు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళు పెన్షన్ను మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా క్లారిటీ ఇచ్చినాం. అంటే దాని అర్థం ఏంది, ఉన్నోళ్ళందరికీ ఇస్తామనే కదా. కాకపోతే ఉన్నోళ్ళందరికీ ఇస్తామే కాబట్టి మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్ ఉన్నోళ్ళని చెప్పిన తర్వాత మీకు ఏమనుమానం వస్తుంది? ఇంకా 28 తారీఖు వచ్చిందండి, 28 వచ్చింది కదా, ఈ నెల పడాలి కదా, ఈ నెల పడాలి కదా, 28 వచ్చింది కదా, ఈ నెల లోపలనే ఇస్తారు కాబట్టి ఇప్పుడు రేపు 28 నుంచి 6వ తారీఖు లోపల ఏమేం పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాతోళ్ళు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఒకటి చెప్తుంది. మీరు కరెక్టా కాదా? ఇంకా కొత్త వాళ్ళు అవసరం ఉంటే క్లారిటీ ఉందా? మృత్యుంజయ గారి వివరణలో క్లారిటీ ఉందా? ఒక్క నిమిషం, కాంగ్రెస్ లో క్లారిటీ ఉందా ప్లీజ్? ఒక్క నిమిషం మృత్యుంజయ గారు. ఇప్పుడు వెంకట్ గారు మీరు అడిగింది కరెక్ట్. డిసెంబర్ మాసానికి ఇయ్యటంలో ఉన్న అభ్యంతరం మీకేంటి? ఒకవేళ ఈ మాసంలో గనక మీరు 46 లక్షల మంది ఆసరా లబ్ధిదారులకు ఇవ్వలేకపోతే జనవరి 1 నుంచి ఇస్తామనే ఒక హామీ ఇవాళ ఈ కామన్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఈ కామన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నటువంటి సందర్భంలో వేటాడుతాం దర్యాప్తు సంస్థలు ఇస్తామనే బదులు భరోసా ఇచ్చేటట్టుగా లాస్ట్ 30 తారీఖు కాదే, నెల అంటే 1 తారీఖు 46 మంది పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పొచ్చు కదా. మీరు దాటవేసే, మీరు పెద్దలు, మీకు అన్ని తెలుసు. నేనేమంటున్నా, మీరు ఈ నెల దాటిపోతుంది, ఎవరికైనా జీతం ఇస్తే 1వ తారీఖు 1 నుంచి 10 తారీఖు లోపు జీతం ఇస్తాం. మన డ్రైవర్కైనా ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా ఎవరికైనా 10 తారీఖు లోపు జీతం ఇస్తాం. కానీ 30 తారీఖు నెల కాదు కదా, నేను నీకు తెలియదా నా విషయం. రెండోది, ఇప్పుడు నువ్వు ఊళ్ళో నుంచి వచ్చినావు, నేను ఊళ్ళో నుంచి వచ్చినా, నాట్లు పోసిండ్రు, నారు అలికిండ్రు, పొలాలు దున్నుతున్నారు. ఆ 7,500 ఇస్తాన్నారు ఎకరానికి. అవి 5 ఎకరాలకు 10 ఎకరాలకు కటాప్ పెట్టి మరి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నేనేమంటున్నా అంటే మీరు ఒక చిన్న సబ్మిషన్, కాంగ్రెస్ హామీ ఇచ్చిన 7,500 మీరు ఇవ్వండి మీరు, అంటే తర్వాత ఇవ్వండి. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ ఏదైతే ఇస్తుందో, ఎగ్జిస్టింగ్ ఇస్తుందో కనీసం అవన్నీ అంటున్నాము. ఏదైనా ఒకటి ఇవ్వండి. మీరు కాదు ఏది ఇవ్వకుండా లంక బిందెలు లేవు, మేము వేటాడతాం, మేము వెంటాడతాం, ఈ ఎన్ని రోజులు మాట్లాడతారు? ఈ కాదు కదా, నిలబడదు కదా. అరే ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ పైసలు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. మృత్యుంజయ అన్న, ప్రజలు చెప్పండి విషయం అండి, దీని మీద ఒక క్లారిటీ ఇస్తా. మేధావులకు అక్కడ ఉన్న వాళ్ళకు మీకు కూడా చెప్పండి. నేను కూడా ఒక రైతునే. అవును, అందు గురించి అంటున్నా నేను. వస్తుంది ఇప్పుడు రైతు బంధు ఇచ్చే విషయం లోపల చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి గ్రామాలలో. చెప్పండి చెప్పండి అన్న, నేను 10 ఎకరాల వరకు పెట్టమంటున్నా కదా, 5 ఎకరాలు పెట్టారు. పోనీ ఏం చెప్తున్నామంటే ఫారిన్ నుంచి విదేశాల నుంచి కూడా రైతు బంధు తీసుకోవడానికి వచ్చిపోయిన పెడతా. 5 ఎకరాలకు పెట్టవే, 5 ఎకరాలు పెట్టు. ఓ మృత్యుంజయ 5 ఎకరాలకు పెట్టు, 5 ఎకరాలు పెట్టు కటాఫ్. అరే కటాఫ్ 5 ఎకరాలు పెట్టి రాదు, అదే ఇచ్చే రాదు. మరి ఏమైతుంది? దీని మీద ప్రత్యేక చర్చ జరిగిన తర్వాత నువ్వు అన్నా, నువ్వు మృత్యుంజయ అన్న మీరు దాట వేస్తుండ్రు, అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇగో మృత్యుంజయ అన్న, ఇగో ఒక్క నిమిషం వెంకటన్న, మృత్యుంజయ అన్న తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు దాట వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు చర్చలో పాల్గొన్న శేష్ గారు ప్లీజ్, మేము రైతు బంధు చేస్తామంటే మీరు ఎలక్షన్ కమిషన్ రాలేదా? మీరు మీ వాళ్ళే కాదు, వాళ్ళ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మృత్యుంజయ గారు ఒక్క నిమిషం, మా ప్రభుత్వాన్ని మీరు ఇదే వేదిక మీద అభినందించేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు కూడా మృత్యుంజయ గారు ఒక మాట, సంవత్సరానికి రైతు బంధుకి ఖర్చు అయ్యేటటువంటి డబ్బులు బడ్జెట్ లో పెట్టింది 12,000 కోట్లు. ఆ మొదటి ఖరీఫ్కో రబీకో ఇవ్వాలంటే 6,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు మీరు పెంచిన దాని ప్రకారం 7,500 కోట్లు అవుతుంది. 1,500 కోట్ల రూపాయలు మీకు భారమా చెప్పండి? రైతుల పక్షాన 1,500 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వటము మీకు భారం అవుతుందా? గత ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తుంది, సరిపోతుంది. అంటే అదనంగా మీరు ఇచ్చేటటువంటిది మీ హామీ మేరకు 1,500 కోట్ల
1000 ఎకరాలకు. అన్న, ముఖ్యమంత్రి 600 ఎకరాలకు తీసుకుంటాడు. ముఖ్యమంత్రి కూడా 600 ఎకరాలు ఆయనకు కూడా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు 50 ఎకరాలకు తీసుకుంటాడు, నాకు కూడా ఇవ్వాలి. అట్లనే అదే పద్ధతి. మీ నాయకుడు గురించి మరి ముఖ్యమంత్రి గారు మనం గౌరవించుకోవాలి. మాట్లాడితే కాదు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలి. మీ సీక్రెట్ అంతా కాదు. మాయల పకీర్ ప్రాణం, ఇగో మాయల పకీర్ ప్రాణం 7 సప్త సముద్రాలు దాటినాక చిలుకలు ఉన్నట్టు మీ ప్రాణం ఏడుందో మాకు తెలుసు. కానీ మీ ప్రాణం ఏడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వకు, 5 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వమంటున్నా కదనే. 5 ఎకరాలు ఇవ్వడానికి ఏమవుతుంది మీ దగ్గర అంటున్నా. విధానం ఏంది? అరే 5